సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యాసన విధానం. ఉద్వేగ వికాసం. తర్వాయి ప్రశ్న, శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది. జననానికి ముందు అభివృద్ధి చెందుతుంది. తర్వాయి ప్రశ్న, రాము ప్రతిసారి కష్టమైన పనులు సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. సాధన అవసరంలో. తర్వాయి ప్రశ్న, స్థానికతకు దీనితో సంబంధం కలదు. భాషా వికాసంతో సంబంధం కలదు స్థానికతకు. తర్వాయి ప్రశ్న, నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతమును బలపరచుటకు ఇచ్చిన సాక్ష్యం. పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. తర్వాయి ప్రశ్న, నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి చెప్పింది ఎవరు క్రింది వానిలో? నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించిన వారు కార్ల్ రోజర్స్. తర్వాయి ప్రశ్న, పిల్లలు ప్రస్తుతమున్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఈ దశలో ఉన్నట్లు అర్థం. సమతాశ్రిత దశలో ఉన్నట్లు అర్థం. పిల్లలు ప్రస్తుతమున్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు సమతాశ్రిత దృష్టిలో ఉన్నట్లు అర్థం. తర్వాయి ప్రశ్న, నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష. సాధనా పరీక్ష. తర్వాయి ప్రశ్న, చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము స్వయముగా కనుగొనేది. తర్వాయి ప్రశ్న, ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. మనోవిక్షిప్తి అనేది. తర్వాయి ప్రశ్న, పురోగమన అవరోధము లేదా తిరోగమన అవరోధం వలన పిల్లలు పాఠాన్ని మరిచిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు క్రింది విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు. ప్రస్తుత పాఠానికి ఇంతకు ముందు పాఠానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయడం ద్వారా అధిగమిస్తాడు. తర్వాయి ప్రశ్న, విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకువెళ్ళుటకు అది ఈ క్రింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతం చేయాలి. క్రియాత్మక స్మృతిలో ఉన్నప్పుడే. తర్వాయి ప్రశ్న, ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది, కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. వరుస క్రమస్థాన ప్రభావం. తర్వాయి ప్రశ్న, స్మృతి మరియు విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. ఎబ్బింగ్ హౌస్. తర్వాయి ప్రశ్న, ఒకరి పగటి కలలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం. స్వైరకల్పన. తర్వాయి ప్రశ్న, మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవిజ్ఞానక శాస్త్రవేత్త అభిప్రాయం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయం. తర్వాయి ప్రశ్న, ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. కుంటనము, సంఘర్షణ, పీడనం మరియు ఆందోళన. తర్వాయి ప్రశ్న, 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడల్లో పాల్గొంటారు. సమాంతర క్రీడల్లో పాల్గొంటారు. తర్వాయి ప్రశ్న, సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తారు.
ప్రారంభిస్తాడు? 15 నెలలకి. తర్వాయి ప్రశ్న, అలవాట్లు ఎప్పుడూ కూడా నేర్చుకునేవి. తర్వాయి ప్రశ్న, సాధనా ప్రవర్తన నిర్ణయకాలనేవి. చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. తర్వాయి ప్రశ్న, ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాషా అభ్యాసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. 7 సంవత్సరాల వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాషా అభ్యాసనం అనేది. తర్వాయి ప్రశ్న, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని యొక్క సామర్థ్యం దీనికి దారితీస్తుంది. వస్తు స్థిరత్వంకి దారితీస్తుంది. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం ఏమిటి? గుర్తింపు. తర్వాయి ప్రశ్న, ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ. అమూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది ఊహాత్మక వివేచనం అనేది. తర్వాయి ప్రశ్న, ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు. తర్వాయి ప్రశ్న, సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది. బహుముఖ ఆలోచన ద్వారా. తర్వాయి ప్రశ్న, జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం. సమాచార ప్రాసెసింగ్. తర్వాయి ప్రశ్న, పురోగమన అవరోధము తిరోగమన అవరోధం అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం క్రింది వానిలో. జోక్య సిద్ధాంతం వివరించింది. తర్వాయి ప్రశ్న, అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం క్రింది వానిలో. సంవేదన స్మృతి. తర్వాయి ప్రశ్న, వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు. ప్రోత్సాహకాలపై. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారిలో సహసంబంధాల అన్వేషణ అనేది ఈ దశ మానసిక సంక్షోభం. శ్రమించడము వర్సెస్ న్యూనత యొక్క మానసిక సంక్షోభం. తర్వాయి ప్రశ్న, హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. రాసర్స్ చిరామరక పరీక్ష. తర్వాయి ప్రశ్న, ప్రవర్తనకు దారితీసే సరైన వర్ష క్రమం క్రింది వానిలో. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సంతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. తర్వాయి ప్రశ్న, సవాలును ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితిలో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఎలా అంటాము? ఒత్తిడి అంటాం. తర్వాయి ప్రశ్న, శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు. అంతర్గత ప్రతిక్రియలు. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. వికాసం అనేది పూర్వపు అభ్యాసం మీద నిర్మితమై ఉంటుంది. ఇది వికాసం యొక్క లక్షణం కాదు. మిగిలినవి కూడా వికాస లక్షణాలే. వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. అదేవిధంగా వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. అదేవిధంగా వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది. తర్వాయి ప్రశ్న, 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి.
విచారం మరియు ఆహ్లాదం అనేవి ఏర్పడతాయి. తర్వాయి ప్రశ్న కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను సూచించేది క్రింది వానిలో. బహుమతులను సాధించడము మరియు పొందడం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో భిన్నమైనది. జాగ్రత్త పడు, భిన్నమైనది. చికాకు, కోపం, తీవ్ర ఆగ్రహం ఇవన్నీ ఉద్వేగాలకు సంబంధించినవి. తర్వాయి ప్రశ్న ఒక బాలిక ద డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషాదోషం. స్థాయికి మించిన సాధారణీకరణ దోషం. తర్వాయి ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ప్రైవేటు ప్రసంగం. తర్వాయి ప్రశ్న పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వం అభివృద్ధి చేసుకుంటాడు. అమూర్త్వ ప్రచాలక దశలో అభివృద్ధి చేసుకుంటాడు. తర్వాయి ప్రశ్న జీన్ పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం. నిర్మాణాత్మకవాదం. తర్వాయి ప్రశ్న ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఏకరూప కవలల మధ్య. తర్వాయి ప్రశ్న అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం. అత్యంత అధిక ప్రజ్ఞ, స్థిరంగా ఉండదు. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. పోరాడే లేక పారిపోయే స్పందన. తర్వాయి ప్రశ్న ఈ క్రింది ప్రవచనాల్లో ఒకటి సత్యం. సాంప్రదాయక నిబంధనము కార్యసాధక నిబంధన మధ్య భేదం సమగ్రమైనది కాదు. తర్వాయి ప్రశ్న స్మృతి యొక్క 3 విధులు. ఎన్కోడింగు, నిలువ చేయుట మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకునుట. తర్వాయి ప్రశ్న మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. విధానాత్మక స్మృతిలో ఉంటుంది. తర్వాయి ప్రశ్న విషయ ప్రవీణులను ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి కారణం ఏంటి? విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. తర్వాయి ప్రశ్న ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. విస్థాపనం కిందకు వస్తుంది. తర్వాయి ప్రశ్న మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది క్రింది వానిలో? స్వీయ వాస్తవీకరణ అవసరం. తర్వాయి ప్రశ్న వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ క్రింది వానిలో? కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోహ్లీస్. తర్వాయి ప్రశ్న సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. నిరాశావాద. ఇవి ఫైనల్ కీ ప్రకారం చెప్పబడిన ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.